హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం క్రికెట్ ఆటకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ చూద్దాం. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్ ఆట ఏ దేశంలో పుట్టింది? క్రికెట్ ఆట ఏ దేశంలో పుట్టింది? మొట్టమొదటిసారిగా క్రికెట్ ఇంగ్లాండ్ దేశంలో పుట్టింది. భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్ను ఎక్కడ స్థాపించారు? భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్ను బొంబాయిలో స్థాపించడం జరిగింది. భారతదేశం మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన సంవత్సరం 1932. రంజీ ట్రోఫీ ఈ ఆటకు సంబంధించినది. రంజీ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించిందంటే క్రికెట్. భారతీయ క్రికెట్ ఎక్కడ పుట్టింది? భారతదేశంలో క్రికెట్ మొదటిసారిగా బొంబాయిలో పుట్టింది. టెస్ట్ మ్యాచ్లు ప్రారంభమై 100 సంవత్సరాలు జరుపుకున్న సంవత్సరం. టెస్ట్ మ్యాచ్లు ప్రారంభమై 100 సంవత్సరాలు జరుపుకున్న సంవత్సరం 1977. అంటే 1877లో టెస్ట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయని అర్థమవుతుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 1970లో ఏ దేశాన్ని బహిష్కరించారు? దక్షిణాఫ్రికా. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 1970లో దక్షిణాఫ్రికాని బహిష్కరించడం జరిగింది. మొట్టమొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ 1971లో ఈ దేశాల మధ్య జరిగింది. మొట్టమొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అంటే వన్డే క్రికెట్ 1971లో ఇంగ్లాండు, ఆస్ట్రేలియా మధ్య మొదటి మ్యాచ్ అనేది జరగడం జరిగింది. మొదటి వన్డే ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు జరిగిన సంవత్సరం. మొదటి వన్డే ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు జరిగిన సంవత్సరం 1975. క్రికెట్ ఆట మార్పులకు కారణమైన వారు. క్రికెట్ ఆట మార్పులకు కారణమైన వారు వ్యాపారవేత్తలు. ఇది బిజినెస్గా పరిగణిస్తున్నారు, వ్యాపారం పరంగా. క్రికెట్ మ్యాచ్లు టెలివిజన్లో ప్రసారం కావడానికి కారకుడు. క్రికెట్ మ్యాచ్లు టెలివిజన్లో ప్రసారం కావడానికి కారకులు కెర్రీ పాకర్. ఐసీసీ ప్రధాన కార్యాలయం లండన్ నుంచి ఎక్కడికి మార్చారు? ఐసీసీ ప్రధాన కార్యాలయం లండన్ నుంచి దుబాయ్కి మార్చడం జరిగింది. క్రికెట్లో దూస్రా, రివర్సింగ్ వంటి బౌలింగ్ నైపుణ్యాలు రూపొందించిన దేశం. క్రికెట్లో దూస్రా, రివర్సింగ్ వంటి బౌలింగ్ నైపుణ్యాలను రూపొందించిన దేశం పాకిస్తాన్. భారతదేశం మొదటిసారి ప్రపంచ కప్ ఏ సంవత్సరంలో గెలిచింది? భారతదేశం మొదటిసారి వన్డే ప్రపంచ కప్ గెలిచిన సంవత్సరం 1983. ఇటీవల కాలంలో 2011లో కూడా రెండవసారి వన్డే ప్రపంచ కప్ గెలవడం జరిగింది. పాకర్ సర్కస్గా పేర్కొనబడిన పోటీలు. పాకర్ సర్కస్గా పేర్కొనబడిన పోటీలు వన్డే సిరీస్ క్రికెట్. శరీరం మనసుకు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని నమ్మినవారు. శరీరం మనసుకు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని చెప్పింది మహాత్మా గాంధీ గారు. కబడ్డీని ఎన్ని సంవత్సరాల నుండి అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు? కబడ్డీని ఎన్ని సంవత్సరాల నుండి అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారంటే 10 సంవత్సరాల నుంచి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు మన వీడియోలు అప్లోడ్ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.